ఎవరిని అసహించుకుంటుంది? శివుడు తప్ప మరెవరి గురించి ఆవిడ దగ్గర వర్ణించినా అసహ్యించుకుంటుంది. లోకంలో స్త్రీలందరికీ అమ్మవారు ఇస్తున్న సందేశం అమ్మ, పెళ్ళైన స్త్రీ దగ్గర భర్త తప్ప పరాయి మొగాడే ప్రసక్తి వస్తే ఛీ ఆ వెధవెవడు అనాలి వెంటనే. ఆ దాంపత్యం చిరకాలం నిలబడదు. అందుకని పరాయి మొగాడిని వాడెవడో వాడి డబ్బు గురించో, వాడి అధికారం గురించో, వాడి అందం గురించో వర్ణిస్తూ ఉంటే ఏమిటో పెట్టి పుట్టాలి అలాంటి వాళ్ళని చేసుకోవాలంటే. ఇదిగో వీడు ఉన్నాడు ఎందుకు? ఇదే సామెత, రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొత్త బుద్ధి అయిందని. పరాయి మొగాడి వర్ణన భార్య ముందు ఎవరైనా చేసినా, పరస్త్రీ వర్ణన భర్త ముందు ఎవరైనా చేసినా కోప్పడాలి వెంటనే. ఎందుకంటే ఆవిడ గురించి నాకు చెబుతున్నారు ఇక్కడ, అవతలబో అని చెప్పాలి. ఆ భార్య ఉండగా మాట్లాడడం కాదు, ఉండగా అందరూ మాట్లాడతారు, ఇది నటన. లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. అప్పుడు దాంపత్యాలు బాగుంటాయి. ఏదో అనుకోకుండా చేసుకున్నాం, అంత కర్మే ఉందమ్మ ఇందులో. అనుకోకుండా చేసుకోవడం ఏంటి? దాంపత్యాలు ఎందుకు నిలబడ్డం లేదంటే ఇందుకే. మనం ఒక పక్క పెళ్లి చేసుకున్నాం, ఓ ధర్మానికి కట్టుబడి ఉండం, అవతల వాడిని ఎవడో పొగుడుతుంటే మనకు ఆనందంగా ఉంటుంది, అవతల స్త్రీని ఎవరినో పొగుడుతుంటే మనకు ఆనందంగా ఉంటుంది. ఇంకా దాంపత్యాలు ఎక్కడ ఉంటాయండి? దేవతల నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే, ఊరికే పారాయణ చేయడం కాదు ఇక్కడ. అందుకని శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సనపర. అమ్మవారి దగ్గర విష్ణువు గురించి చెప్పినా సరే శివుడు గురించి మాటలు అదే వెళ్ళిపోయి ఎక్కడి నుంచి, అంతే లెక్క. అమ్మవారు కూడా కైలాసంలో మొక్కలకి నీళ్లు పోస్తుందిట, అన్ని మొక్కలకి పోస్తుందిట, గోరింట మొక్కకి పోయేదుట. ఎందుకని? గోరింట మొక్క కౌగిలించుకుంటే పూస్తుంది. నేను శివుణ్ణి తప్ప మరొకరిని కౌగులించుకునే ప్రశ్న లేదు, పూస్తే పోయిని లేదా పోని దాని కర్మ అని చెప్పింది. అంత పాతివృత్యం సౌందర్య లహరే అంటే. అందుకని ఆవిడ ఆ మొక్కకి నేను ఈ రకమైన సేవ చేయని, కావాలంటే నీళ్లు పోస్తాను, కౌగులించుకోమంటారు, నేను నా భర్తనే కౌగులించుకుంటా, మొక్కల్ని తిక్కల్ని కౌగులించుకోవడం నాకేం పని పో అని చెప్పింది. అంత పద్ధతిగా ఉంటుంది ఆవిడ. తదితర జనే కుత్సనపర సరోషా గంగాయం. ఆవిడకు కూడా కోపం వస్తుందమ్మా, ఆడవాళ్ళకు కోపం రావాలి. ఎప్పుడు రావాలి? మగాడు వెర్రి వేషాలు వేసినప్పుడు ఖచ్చితంగా కోపం రావాలి. నిలబెట్టి అడిగేయాలి. అంతే. అది ఎవరితో నా మొగుడిని లొంగ తీసుకుంది, నీ మొగుడు లొంగాడమ్మా, ముందా విషయం చూడు ఇక్కడ, ఆవిడని అండం కాదు. వీడు లొంగ తీయకుండా ఆవిడ లొంగ తీసుకుంటుందా అండి? నువ్వు ఎందుకు లొంగావు అని మొగుడిని అడగాలి ఖచ్చితంగా, అప్పుడు సంసారం బాగుంటుంది. సరోషా గంగాయాం. నెత్తి మీద గంగను చూసినప్పుడల్లా ఇదొకత్తి తెచ్చిపెట్టాడు ఇక్కడ. ఏమన్నా అడిగితే వాటర్ ట్యాంక్ అంటాడు, ఇదో అబద్ధం, నమ్మడానికి లేదు, ఎప్పుడు దించుతాడో తెలియదు అంటుంది. ఆవిడ అలా ఆక్షేపిస్తుంది కాబట్టి ఆ వాటర్ ట్యాంక్ని ఎప్పుడు స్త్రీగా చేయలేదైనా, వాటర్ ట్యాంక్ కిందే ఉంచాడు. ఇలాగ అన్ని రసాలు పోషిస్తుందిట. ఆవిడ భయపడే అలవాటు కూడా ఉందిట. అమ్మవారికి భయం ఏమిటండి అంటే అప్పుడప్పుడు సరదాకి ఈయన మెడలో పాములు ఉంటాయి కదా, అలాగా ఇదొకటి కాపురం చేయడానికి వీలు లేకుండా నీ పాములు వేసి తిరుగుతారు ఇక్కడ, నేను కాబట్టి చేసుకున్నానంటే నువ్వే కావాలని చేసుకున్నావు అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఇవే. తపస్సు చేసుకున్నావు, నేను పావులు నీకు తెలీదా? నా మెడలో పావులు ఉండకపోతే పట్టాభిషేకాలు ఉంటాయా, కసుల పేర్లు ఉంటాయా? ఇదే సరసం. హరాహిభ్యోభీత. అలాగే అన్ని రసాలు అందరి యందు కురిపిస్తున్నావమ్మా, కరుణరసం నా యందు కురిపించు అన్నారు. అందుకని జనని మయ దృష్టి సకరుణ, నా యందు ఒక్క చూపు చూడమ్మా, అది సకరుణ, కరుణతో కూడి ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లా.